ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు నామినేషన్లో ఎక్కడా కూడా ఆమె పొరపాటు లేదండి ఇక్కడ. ఎందుకంటే ఆమె గతంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి పార్లమెంటు సభ్యురాలుగా కొనసాగిరు. దాని తర్వాత గాంధేయవాదంతో, గాంధేయ మార్గంతో ఆమె భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆమె సేవలు వినియోగించుకుంది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం ఒక విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏంటంటే మధ్యప్రదేశ్లో 3 రాజ్యసభ సీటులు ఖాళీ అయినప్పటికీ, ఒకటి కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సీటు అక్కడ దక్కాల్సిన అవసరం ఉన్నప్పటికీ, దక్కాల్సినటువంటి స్థాయి అక్కడ సంఖ్యాబలం ఉన్నప్పటికీ, బీజేపీ పార్టీ నాయకులు వాళ్ళ ఒక్కల బుద్ధితోటి, అంటే వాళ్ళకు 2 రాజ్యసభ సభ్యులకు మాత్రమే వాళ్ళ సంఖ్యాబలం ఉంటే మూడో అభ్యర్థి కూడా దించినట్టు అర్థం ఏందండి? ఇది కుట్రపూరితంగా మీనాక్షి నటరాజన్ గారిని రాజ్యసభలోకి అడుగు పెట్టనియొద్దని ఒక 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 దృఢ సంకల్పంతో బీజేపీ పార్టీ కుట్ర చేసింది. ఈ కుట్ర కోణంతోనే వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ అడ్డుపెట్టుకొని ఈరోజు మీనాక్షి నటరాజన్ గారి యొక్క నామినేషన్ తిరస్కరించారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు, రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రంలో చాలా చక్కగా పనిచేస్తున్నారు. దీనికి నిదర్శనం గతంలో జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లు, గతంలో జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లని మనం దృష్టిలో ఉంచుకొని మాట్లాడవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారితో మా యొక్క సంబంధాలు చాలా చక్కగా ఉంటాయి. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు, వచ్చిన ఇన్ఛార్జి గారు ముగ్గురు సరి అయిన నిర్ణయాలు తీసుకొని రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఇక్కడ ఏంటంటే మీనాక్షి నటరాజన్ గారికి జరిగినటువంటి నామినేషన్ తిరస్కరణలో ఇక్కడ నాయకుల ప్రభావం ఉంది, ఇక్కడ నాయకుల యొక్క ప్రమేయం ఉంది అని చెప్పేసి మిగతా పార్టీ వాళ్ళు ఇక్కడ పార్టీని బదనాం చేసి, ప్రభుత్వాన్ని బదనాం చేసి ఆలోచన ఉన్నది తప్ప, కానీ మేము మాతో పాటు పనిచేసినటువంటి ఇన్ఛార్జ్ గారిని ఇంకా 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 పెద్ద స్థాయిలో చూడాలని కోరుకుంటాం కదా, ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటాం కదా. కాంగ్రెస్ పార్టీ అంటేనే సబ్బండ వర్గాలకు అవకాశం ఇస్తుంది, సబ్బండ వర్గాలు ఉన్న నాయకులకు అవకాశం ఇస్తుంది. కాబట్టి మేము ఎక్కడ కూడా మీనాక్షి నటరాజన్ గారిని అడ్డుకోవాలని చూడలేదండి. ఇప్పుడు అనే వాళ్ళకు కూడా అసలు ప్రభుత్వం అంటే ఏంది, పార్టీ అంటే ఏంది అనే ఆలోచన ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రి మండలి ఉంటుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు అనేది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జి బాధ్యతగా తీసుకున్నారు ఆమె. ఇక్కడ ఎక్కడ చేసినా కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ పార్టీని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలుపుకొని ముందుకు తీసుకుపోయే దిశగా పయనిస్తారు తప్ప, కానీ రాష్ట్ర ప్రభుత్వంలో మీనాక్షి నటరాజన్ గారి యొక్క భాగం ఏమి ఉండదు. మీనాక్షి నటరాజన్ గారు ఇచ్చిన సలహాలను, సూచనలు తీసుకుని ప్రభుత్వం నడిచే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆరోపణలు చేసే వ్యక్తికి అసలు ప్రభుత్వం అంటే ఏంది, పార్టీ అంటే ఏంది అనేది కనీసం తేడా తెలిసిన వ్యక్తులు ఆ రకంగా మాట్లాడరు. ఎందుకంటే గతంలో ఎక్కడైతే జరిగిందంటే వాళ్ళ ప్రభుత్వాలు అట్లా జరిగిందేమో, కానీ మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వం వేరు, పార్టీ వేరుగానే పనిచేస్తుంది. ప్రభుత్వాన్ని నడిపియాలనుకున్నప్పుడు మంత్రి మండలి సలహాదారులు ఉంటారు. కాకపోతే పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిని ప్రభుత్వంలో కొంచెం ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో ఒక కోరికలు కోరుకుంటారు తప్ప, కానీ మీరు ఈ రకంగానే చేయాలనే మాత్రం అయితే ఎక్కడ కూడా మా వచ్చినటువంటి ఇన్ఛార్జులు దాన్ని ముందుకు తీసుకోవాలని ప్రయత్నం చేయరండి. ఇప్పుడు ఎవరు కూడా చేసిన పని తమకు తాము చేసినట్టు ఒప్పుకోరు కదా. ఇప్పుడు మేము ఒక పని చేస్తున్నప్పుడు మా దాంట్లో నాయకులే, మేము మీనాక్షి నటరాజన్కు అంటే మా నాయకులు మీన్స్ అంటే బీజేపీ మధ్యప్రదేశ్ నాయకులు అనుకోండి, బీజేపీ జాతీయ నాయకత్వం అనుకోండి, మా నాయకులే ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు, మా నాయకులే ఈ కేసు యొక్క షీట్ తీసుకొచ్చిర్రు అని ఎక్కడ చెప్పుకోరు కదా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారి పైన తెలంగాణలో నమోదైన కేసు అదొక కుట్రపూరిత కేసు, అదొక ప్రైవేట్ కేసు. ఆ కేసుకు అసలు మధ్యప్రదేశ్కు సంబంధమే లేదు. ఇంకొకటి, ఏ కేసు అయినా ఒక నామినేషన్లో మనం ఎంట్రీ చేయాలన్నప్పుడు, నామినేషన్ అఫిడవిట్లో మనం చేయాలన్నప్పుడు 2 సంవత్సరాల పై చిలుకు శిక్ష పడుతా అనే కేసును మాత్రమే అఫిడవిట్లో చేర్చాలని కొన్ని న్యాయస్థానం చట్టాలలో ఉంది. దీన్ని ఒక ప్రైవేటు వ్యక్తులు చేసిన కేసుని ఇంకా న్యాయస్థానం కూడా దీన్ని స్వీకరించలేదు. ఇది ఒక ఆరోపణలే ఉంది. ఒక ఆరోపణను బూచిగా చూపించి మీరు ఇక్కడ నామినేషన్ తిరస్కరించినట్టు అంటే ఏంది?
అంటే మీ యొక్క ఒక్కరి బుద్ధిని చూపించుకోరు కదా. ఎట్టి పరిస్థితుల్లో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి 3 రాజ్యసభ సీట్లని బీజేపీ ప్రభుత్వమే ఇక్కడ సాధించాలని ఒక కుట్రపూరితంతోనే లేని కేసుని, ఆరోపణలుగా ఉన్నటువంటి కేసుని మాత్రం చూపించి ఒక సాకుగా చూపించి ఆమెకు నామినేషన్ తిరస్కరించరు. ఈ సందర్భంగా మీకు ఇంకో విషయం చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంటులో మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తా అని గొప్పలుగా చెప్పుకొని గత పార్లమెంట్ సమావేశాలలో డీలిమిటేషన్ని అడ్డుగా పెట్టుకొని, మహిళా బిల్లుని అడ్డుగా పెట్టుకొని మాకు మహిళల మీద ఇంత ప్రేమ ఉంది అని చూపించడానికి చేసిన నాటకాలకు, చేసినటువంటి ప్రయత్నాలకు ఈరోజు మీనాక్షి నటరాజన్ గారి యొక్క నామినేషన్ తిరస్కరణలో భాగంగా వాళ్ళకు మహిళల మీద ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని దేశ ప్రజలందరూ ఇప్పుడు ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఒక పార్లమెంట్ సభ్యురాలు మధ్యప్రదేశ్లో మాజీ, ఒక తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్, ఒక గాంధేయవాదంతో ముందుకెళ్తున్న మహిళా నామినేషన్ తిరస్కరించడం అంటే ఇక నువ్వు రానున్న రోజుల్లో పార్లమెంటులో మహిళలకు 33% రిజర్వేషన్ ఏ విధంగా నువ్వు అందిస్తావని మేము ఒప్పుకోవాల్సి వస్తుంది చెప్పండి. ప్రధానమంత్రి మోడీ గారు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే మహిళల మీద నీకు ప్రేమ ఉన్నట్లయితే ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారి యొక్క నామినేషన్ తిరస్కరణ కాదు, మీ యొక్క బీజేపీ నాయకులు, మీ యొక్క బీజేపీ పార్టీ ప్రభుత్వాలు ఏంటంటే మహిళలను అడ్డు పెట్టుకొని మీరేదో సాధించాలి, దేశాన్ని సాధించాలి, ఒకటే అన్ని రాష్ట్రాలలో బీజేపీ పార్టీ ప్రభుత్వాలు ఉండాలనే ఒక ధోరణితోనే వీళ్ళు ఇటు మహిళా బిల్ అని ఇప్పుడు ఆమె కోట్ల ఆస్తులు ఉన్నటువంటి కోట్ల ఆస్తికి వారసురాలు అయితే ఆమె యొక్క రోజువారీ కాలక్రమంలో జరుగుతున్నటువంటి ఆమె యొక్క విధి విధాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆమె మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీ నుంచి, మధ్యప్రదేశ్ భోపాల్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పుడు ఆమె సాధారణ ప్రయాణికురాలుగా ట్రైన్లో వస్తుంది. ట్రైన్ రైల్వే స్టేషన్ నుంచి సాధారణ ప్రయాణికులు ఆటోలో కానీ బస్సులో కానీ వచ్చి అంత ఆమె జీవితంలో ఎక్కడ కూడా కొన్ని కోట్ల ఆస్తులు సంపాదించుకున్న అటువంటి నాయకురాలు కాదు. ఆమె ఎంతసేపు గాంధేయవాదంతో దేశ ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో ఉంటుంది తప్ప, ఇప్పుడు ఏ ఇన్ఛార్జ్ వచ్చినా కనీసం ఒక సర్పంచ్ అయి ఒక ఎంపీటీస్ అయిన వ్యక్తులే ఈరోజు కార్లలో దిగుతురండి, రోజుకు 2 డ్రెస్సులు మారుస్తురండి. అంటే మీనాక్షి నటరాజన్ గారు ఆస్తులు సంపాదించిన వ్యక్తి అయితే ఈ గాంధేయవాదంతోనే ఉండదు, లేదంటే ఈ సింపుల్ సిటీ విధానంలో ఉండదు. అంటే చేసే ఆరోపణలు ఏంటంటే బట్టగాల్సి మీరు చేసే ప్రయత్నము ఏంటంటే ఆమెకు ఎక్కడ ప్రభుత్వాలని ముంచినట్టు కానీ, లేదా ఏదో కేసులో ఉన్నట్టు కానీ, లేదా ఎక్కడ అవినీతి చేసినట్టుకి మచ్చ ఎక్కడ లేదు. అలాంటి మచ్చ ఉన్న నాయకురాలు మీనాక్షి నటరాజన్ గారు కాదు. వీరెన్ని ఆరోపణలు చేసినా అవన్నీ నిజం కాదని చెప్పేసి, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ఇప్పుడు ఒక దొంగ కేసును తీసుకొచ్చి చూపించారు కదా, ఆమె ఆస్తుల చుట్టా కూడా బయటపెట్టాలని ఈ సందర్భంగా మేము వాళ్ళని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే నువ్వు ఆరోపణ చేసినప్పుడు నీ ఆరోపణ నిజమెంతుందని చూపించాలి. కోట్ల ఆస్తులు కాకుండా లక్షల ఆస్తులు ఉన్నట్టు చూపించండి. ఆమె ఎక్కడైనా ఆస్తులు సంపాదించి ఇక్కడ అంటే భూములు ఉన్నట్టు, ఇండ్లు ఉన్నట్టు, లేదా ఇంకొక దగ్గర ఆమె సృష్టించుకున్న ఏ ఆస్తులున్నా మీరు బట్టబయలు చేయాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం, సూచిస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.